సమయంలో సిలువను గూర్చినటువంటి ఆలోచన ఇండైరెక్ట్‌గా యేసుక్రీస్తు ప్రభువునకు సాతాను తీసుకొని వచ్చినటువంటిది. ఇక్కడ మనము ముఖ్యముగా చూసినట్లయితే కొంచెం లోతుగా ఈ యొక్క సందర్భాన్ని మనము ధ్యానము చేసినట్లయితే మనకు అర్థమవుతది. ఈ యొక్క వాక్య భాగము యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసము తీసుకొని ఆత్మచేత అరణ్యములోనికి కొనిపోబడి అక్కడ 40 దినములు రాత్రులు ఉపవాసము ఉండిన పిమ్మట అరణ్యములో ఆ యొక్క ఉపవాసము అయిన తరువాత అనేక విధములుగా శోధించడము అనేటటువంటిది చూస్తూ ఉన్నాం. మొదటిగా తను ఆకలిని బట్టి ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకొనుము అని శోధించినాడు. తరువాత దేవాలయపు శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి నీవు ఇక్కడ నుండి దూకు, నీవు దేవుని కుమారుడు అని నువ్వు రుజువు చేసుకో అని శోధించినాడు. అయితే ఈ మూడవ శోధన ఇదిను మనము ఫోకస్ చేసినట్లయితే అదేమిటి అని అంటే, అక్కడ ఎత్తైన కొండ మీదకు ఆయన తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించి ఆ కొండ శిఖరము మీదకు తీసుకొని పోయి లోక రాజ్యములన్నింటినీ చూపించి నీవు నాకు సాగిలపడి నమస్కారము చేసిన ఎడల వీటిని నీకు ఇచ్చేదను అని అంటా ఉన్నాడు. ఇందులో సిలువేమున్నది అని ఆలోచన చేస్తే ఇక్కడ సిలువేమి లేదు. సిలువ లేకుండా చేయుట అనేటటువంటి ఒక టెంప్టేషన్ ఉన్నది. సిలువ లేకుండా యేసుక్రీస్తుని సిలువ నుండి తప్పించేటటువంటి ఒక శోధన ఇక్కడ ఉన్నది. ఎందుకంటే అసలు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన వచ్చినటువంటి సందర్భమును మనము చూసినట్లయితే, ఆ యొక్క పనిని మనము చూసినట్లయితే, ఆయన ఒక రిడెంప్టివ్ వర్క్ని అనగా విమోచన కార్యముని చేయుట కొరకై ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు విమోచించున్నది మనుష్యులను వారి పాపముల నుండి విమోచించుట మాత్రమే కాదు, కానీ సర్వలోకములను దేవుని అధికారము కిందకి తీసుకుని వచ్చుట కొరకై ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యముని ఈ లోకములోనికి తీసుకుని వచ్చుట కొరకై ఆయన ఈ లోకమునికి వచ్చినాడు. మొట్టమొదటిగా పాపమును తీసివేసి పాప ఫలితమును తొలగించి సమస్త రాజ్యములను సమస్తమును దేవుని యొక్క అధికారము కిందకి తీసుకుని వచ్చి పరలోక రాజ్యమును దేవుని యొక్క రాజ్యమును స్థాపించుట కొరకు అనగా సర్వమును కూడా ఆయన అధికారంలోనికి తీసుకుని వచ్చుట కొరకై వచ్చాడు. అది ప్రాసెస్ ఏమిటి అని అంటే, పాపమును మనుషులలో నుండి సమాజములో నుండి విడిపించి పాపము వచ్చినటువంటి ఆ యొక్క ఫలితములో నుండి లేదంటే ఆ కాన్సిక్వెన్సెస్ నుండి కూడా సమస్తమును విడిపించి ఆయన రాజ్యమును తీసుకొని రావాలి అని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే అది సిలువ ద్వారా, అంటే పాపమును తొలగించి పాపమును పరిహారణ చేసి శాపమును విరిచివేసి దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి విధముగా శాపగ్రస్తమైనటువంటి మనుషులను సమాజమును లోకమును విమోచించి నూతనపరిచి ఆ నూతనత్వములోనికి దేవుని యొక్క రాజ్యమును తీసుకుని వచ్చుట, సమస్తమునైన స్వాధీనములోనికి తీసుకుని వచ్చుట అనేది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చుట కొరకైనటువంటి ఉద్దేశమై ఉన్నది. అయితే ఇక్కడ సాతాను పెడుతున్న టెంప్టేషన్ ఏంటంటే, రాజ్యములన్నీ చూపించి ఇవి నీకు ఇచ్చేస్తా అన్నాడు. యేసుప్రభు వచ్చింది కూడా రాజ్యములన్నింటినీ తన స్వాధీనపరచుకోవడానికి లోకానికి వచ్చాడు. అయితే ఫిజికల్గా కాదు,
ఆత్మ సంబంధముగా మొదట చేసి ఆ తరువాత ఫిజికల్గా చేయడం కొరకై. అయితే ఇండైరెక్ట్గా ఒక లూప్ అన్నమాట, షార్ట్ కట్ మెథడ్. నువ్వు ఈ లోకములను సమస్తమును స్వాధీనపరచుకోవడానికి వచ్చేసావు కదా, నాకు మొక్కేయి చాలు, నేను నీకు ఇచ్చేస్తా. ఇంకో జాగ్రత్తగా చూసినట్లయితే ఎవరివి ఎవరికి ఇస్తున్నాడు? అవి దేవునివి, సమస్తము దేవునివై ఉన్నాయి. అబద్ధము చేత, మోసము చేత, యుక్తి చేత సమస్తమును స్వాధీనపరుచుకొని మనుషుల్ని స్వాధీనపరుచుకొని ఉన్నాడు. అయితే దేవుడు కొట్టి తను మరలా స్వాధీనపరుచుకొనవచ్చును, కానీ ఆయన ఫోర్స్ చేత స్వాధీనపరుచుకున్నట్టు కాదు, కానీ ఆ యొక్క పాపమును తీసివేసి స్వాధీనపరుచుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ప్రభావము ఈ లోకములో పాపరహితముగా చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన అధికారము చేత నింపవలనని ఆశపడుతూ ఉన్నాడు. ఆ శోధన, ఆ సమయములో యేసుక్రీస్తు ప్రభువునకు సిలువను గూర్చినటువంటి వార్త తన అంతరంగములో జ్ఞప్తికి వచ్చినది. నేను ఈ లోకమునకు వచ్చినది సిలువ ద్వారా పాపమును శాపమును విమోచించి సమస్తమును స్వాధీనపరుచుకున్నట్టు కొరకు. శ్రమ లేకుండగా, కష్టము లేకుండగా, త్యాగము లేకుండగా, పరిహారము లేకుండగా, సిలువ లేకుండగా అదే డైరెక్ట్గా వస్తూ ఉంటే బాగుంది కదా అని అనుకోలేదు. సాతాను కూడా అనేక సార్లు మనల్ని కూడా అదే విధంగా మోసం చేయాలని చూస్తాడు. సిలువను మోయకుండగా యేసు క్రీస్తుని వెంబడించుతున్నందుకు గాను మనము న్యాచురల్గా ఎదుర్కొనేటటువంటి ఆ సాక్రిఫైస్ని మనము చేయకుండగా మనము దేవుని యొక్క దీవెనలను పొందుకోవాలని, దేవుని యొక్క అధికారమును మనం పొందుకోవాలని, దేవుని యొక్క ఆత్మ స్వాధీనమును మనం పొందుకోవాలని ఆశపడతాం. అది క్షేమము కాదు. అది సిలువను లేకుండా చేయడానికి చేసిన టెంప్టేషన్. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ప్రభావము నీ జీవితములో, నా జీవితములో అది మనము తృణీకరించుకున్నట వలన, మనము సమర్పించుకున్నట వలన, సిలువను మోయుటకు సంసిద్ధుల మగుట వలననే రక్షింపబడతాము. దాని వలననే మనము ఆయనతో కొనసాగుతాము. సిలువను గూర్చిన వార్తను, సిలువను గూర్చిన కార్యమును బైపాస్ చేయుట అనేటటువంటిది సాతాను యొక్క యుక్తి అయి ఉన్నది. అది యేసుక్రీస్తునకే వేసినది ఆ వల. నీకు నాకు మరింతగా వేయకుండా ఉంటాడు. కాబట్టి సాతానుడు షార్ట్ కట్ మెథడ్స్లో దేవుని యొక్క కృపలను పొందుకోవాలి అని ఆశపడేటట్టు చేస్తాడు. కానీ అది దేవుని యొక్క మార్గము కాదు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి అన్నా, దేవుని యొక్క రాజ్యము నీ హృదయములలోనికి రావాలన్నా, దేవుని యొక్క స్వాధీనములోనికి నువ్వు రావాలి అన్నా, సిలువను మోయుటకు సంసిద్ధపడకుండగా, శ్రమపడుటకు సంసిద్ధపడకుండగా, అవమానములు వచ్చినా దానికి సంసిద్ధపడకుండగా, ఏదైనా విడిచిపెట్టడానికి ఇష్టపడకుండగా, సిలువను మోయుటకు సంసిద్ధం అవ్వకుండగా, ఆశగొనినటువంటి ఆలోచన అపవాది యొద్ద నుండి కలిగేటటువంటిది. అది దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటిది కానే కాదు. అడుగుతున్నాము కానీ దేవుడు కార్యం చేయడం లేదేంటి? ప్రార్థన చేస్తున్నాము, పరిశుద్ధాత్మని యొక్క ప్రభావము కిందకి ఇంకా రావడం లేదేంటి? వేడుకుంటున్నాము, దేవుని యొక్క అధికారము కిందకి మనం రావడం లేదేంటి అని అంటే, సిలువ ద్వారానే
సిలువ లేకుండా అది జరిగేది కాదు. మొదటిది, మనల్ని మనము తగ్గించుకొని సిలువ పాదాల చెంత చేరి సిలువ రక్తముతో కడగబడుట. రెండవది, మనము మన సిలువను ఎత్తుకొని అనుదినము ఆయనను వెంబడించుటకు గాను నడుస్తూ ఉండగా ఎదుర్కొనేటటువంటి ఏ పరిస్థితినైనాను స్వీకరించుటకు సంసిద్ధమగుట. ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఎట్ ఎనీ లెవెల్, ఐ విల్ ఫాలో యూ అన్నటువంటి స్థితికి మనము వచ్చుట. సిలువ లేకుండగా దేవుని యొక్క ఆత్మ ప్రోక్షణ లేదు. పాపరహితము చేసి తను స్వాధీనపరుచుకోవాలనుకున్నాడు ఈ లోకాన్ని. మనల్ని పాపరహితులుగా పరిశుద్ధపరిచి మన జీవితాలను స్వాధీనపరుచుకోవాలని కోరుతా ఉన్నాడు. దేవునికి ఇష్టమైన కార్యములు మన గృహములో నుండి తీసివేసి మన కుటుంబములను తన స్వాధీనము చేసుకోవాలని కోరుతా ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటివి మన యొక్క సంఘములో నుండి సంపూర్ణముగా ప్రక్షాళన చేసి తన యొక్క అభిషేకము చేత మనల్ని నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అది సిలువ మార్గమై ఉన్నది. కాంప్రమైజ్ అయిపోతాను, ఈ మాత్రం చాలే, ఇంతకంటే ఎందుకు, అయినా దేవుడు నన్ను వాడుకోవాలి, ఈ మాత్రం చాలే, ఇంతకంటే ఎందుకు, అయినా దేవుడు నన్ను దీవించాలి, ఈ మాత్రం చాలే, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, అయినా కానీ దేవుని యొక్క ఆశీర్వాదములను, ఆత్మ సంబంధమైనటువంటి కృపలను నేను పొందుకోవాలి అని అంటే జరిగేది కాదు. సిలువను బైపాస్ చేసేటటువంటి యొక్క టెంప్టేషన్ యేసుక్రీస్తునకు కలిగినది, నీకు నాకు కూడా కలుగుచున్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువు సిలువ మార్గమునే, ఇరుకు మార్గమునే ఆయన ఎంచుకున్నాడు. అది దేవుని చిత్తమై ఉన్నది, అది దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. కష్టము ద్వారా, శ్రమ ద్వారా మనల్ని సఫర్ చేసి ఇవ్వడము దేవుని యొక్క శాడిజం కాదు. అక్కడ కంటైన్ అవ్వదు, నిలువదు. పాపమును తొలగించకుండగా, పాపమును ప్రక్షాళన చేయకుండగా ఈ రాజ్యములన్నిటినీ యేసు తన స్వాధీనంలోనికి తీసుకుంటే పాప స్వభావమును ఇంకా మనుషుల్లో ఉంటే మరలా వెనక్కిపోతారు కదా, నిలుస్తారా ఎవడన్నా? ఎవరూ నిలవరు. అందుకనే అది సరి అయిన మార్గము కాదు. యేసుక్రీస్తు ప్రభు తన రాజ్యము స్వేచ్ఛాపరమైనటువంటిది. ఎక్కడ దేవుని యొక్క ఆత్మ ఉండునో అక్కడ స్వేచ్ఛ ఉంటును అని ఉంది. అపవాది తన రాజ్యము మనుష్యులను పీడించి మనకి ఇష్టము లేకపోయినను ఈడ్చుకెళ్ళేటటువంటి వాడై ఉన్నాడు. కానీ దేవుని యొక్క మార్గము స్వేచ్ఛనిచ్చి, శ్రేష్టమైన దానిలో స్వేచ్ఛగా వెంబడించేటటువంటి, పరిశుద్ధమైన మార్గములో స్వేచ్ఛగా వెంబడించినట్లు, నీతి కలిగిన మార్గములో స్వేచ్ఛగా హృదయానుసారంగా హృదయమంతటితో వెంబడించున్నట్లు చేయుటై ఉన్నది. అది దేవుని యొక్క మార్గము. కాబట్టి ఒకని పాప స్వభావమును తీసివేయకుండగా, పాపము నుండి ప్రక్షాళన చేయకుండగా, పాప విమోచన జరిగించకుండగా దేవుడు రాజ్యములను స్వాధీనపరుచుకుంటే ఉపయోగం ఏంటి? తను బలవంతంగా ఆయన వెంబడించేటట్లు చేయడు కదా. పాప స్వభావం అదే విధముగా ఉండుంటుంది. కాబట్టి వ్యతిరేకించు స్వభావము, ఎదురాడు స్వభావము, అవిధేయత చూపించే స్వభావము, మరలా అలాగే లోపల విత్తనములు ఉండుటను బట్టి యేసు క్రీస్తు సమస్తాన్ని స్వాధీనపరుచుకున్నా కానీ ఒక్కొక్కడు మరలా సాతానికి ప్రేరణకి, సాతాని యొక్క ఆశలకు, సాతాని యొక్క వలలకు, సాతాని యొక్క ఉచ్చులకు, పన్నాగములకు లొంగిపోయి అవ్వాదం వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోయేవారుగానే ఉంటారు. అదేమి జరిగేది కాదు. అదే విధముగా మన ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కార్యములు మనము స్థిరముగా నిలిచి ఉండాలి అని అంటే నీ హృదయము శుద్ధీకరింపబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఎందుకు? ఒక దినమున ఒకలాగా, మరొక దినమున మరొకలాగా
ఒకప్పుడు భక్తి ఆలోచనలు, ఒకప్పుడు లోకానుసారమైనటువంటి ఆలోచనలు, ఒకప్పుడు ఎంతో ఉన్నతమైనటువంటి ఆశలు దేవుని కొరకు, ఒకప్పుడు ఒక శరీర సంబంధమైనటువంటివి. ఎందుకు అనంటే శుద్ధీకరింపబడలేదు, పరిశుద్ధపరచబడలేదు. ఒకరు పరిశుద్ధపరచబడినటువంటి మెట్టులోనికి వెళ్ళకుండగా దేవుని యొక్క ఆత్మ ప్రేరణ, దేవుని యొక్క ఆత్మ అనుభవం అనేది, ఆత్మ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అనేవి టెంపరరీగా మాత్రమే ఉంటాయి. ఎస్, దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధులందరూ ఆరాధన చేయుచుండగా వాళ్ళతో కలిసినప్పుడు మనము కూడా ఆనందిస్తాం. ఏదో కొన్నిసార్లు అది వస్తుంది, కానీ వేరు లేనందున, అది మొలిచినది కానీ, ఆశ రేకెత్తినది కానీ, ఆశలు ఎంతో వెంటనే టకటక వచ్చినవి కానీ అంతే త్వరగా మరలా వెళ్ళిపోతున్నాయి. వేరు పారినటువంటి ఆత్మ సంబంధమైన జీవితము కావాలి అని అంటే హృదయాంతరంగములో ఉన్న రాళ్ళన్నీ తీసివేయబడాలి. విచిత్రం ఏంటంటే భూమి మీద దున్నేటప్పుడు రాళ్లను మనము తీసివేసిన తర్వాత చక్కగా దున్నొచ్చు, కానీ మన హృదయం ఏంటంటే రాళ్ళన్నిటినీ ఒకసారి తీసివేసుకున్న తర్వాత మరి కొంతకాలానికి మళ్ళా హృదయంలో రాళ్ళు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ నేల రాళ్ళను ప్రొడ్యూస్ చేస్తున్నది, ఈ హృదయం రాళ్ళను ప్రొడ్యూస్ చేసుకుంటుంది. న్యాచురల్ ల్యాండ్ అయితే ఒక్కసారి రాళ్ళు తీసేస్తే మళ్ళీ నో ప్రాబ్లం, మళ్ళీ రాళ్ళు అక్కడ ఉండవు. కానీ మన హృదయం అటువంటిది కాదు. నీ హృదయంలోంచి రాళ్ళన్నీ తీసేసుకొని ప్రభువా నేను నీ కొరకే బ్రతుకుతా ప్రభువా అని అంటావు, కానీ ఈ శరీరంలో బ్రతుకుతూ ఉండగా, ఈ లోకంలో తిరుగుతూ ఉండగా, అటు ఇటు ఇది చేస్తూ ఉండగా మరలా లోపల దేవునికి ఇష్టమైనటువంటి పాపములను ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉన్నది. దిస్ హార్ట్ విల్ ప్రొడ్యూస్ ద స్టోన్స్. కాబట్టి రాళ్ళు తీసివేయబడకుండగా, ప్రక్షాళన జరగకుండగా, పరిశుద్ధపరచబడినటువంటి మెట్టులోనికి రాకుండగా ఆత్మ సంబంధమైనటువంటి అనుభవములు, పరిశుద్ధాత్మతో సహవాసము, దేవుని కొరకైనటువంటి ఉన్నతమైనటువంటి ఆశలు స్థిరముగా ఉండవు. ఎందుకు స్థిరముగా లేదు? ఒక దినాన ఒకలాగా, ఒక దినాన ఒకలాగా. పైన కట్టుకుంటున్నాం, పైన మనము తీసుకుంటున్నాం, బిల్డింగ్ కట్టుకుంటున్నాం, ఇసుక మీద కట్టుకుంటున్నాం, బండ మీద కట్టుకోవడం లేదు. పునాది కావాలి. అది ఏమిటి అని అంటే సిలువే. సిలువను సహించుట, సిలువను భరించుట, సిలువను మోయుట, సిలువనుతో నడుచుటకు సంసిద్ధమగినటువంటి స్థితి ఎప్పుడైతే సిలువను మోసేటటువంటి, సిలువను భరించేటటువంటి, అనుదినము దేవుని వెంబడించుచుండగా మనకు వచ్చేటటువంటి వాటిని సంతోషముగా అంగీకరించేటటువంటి మెట్టు ఎప్పుడు పోతుందో అప్పుడు వెంటనే మరలా మొదటి స్థితి వచ్చేస్తుంది, పునాది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునకు ఈ సిలువ లేకపోతే బాగుండు అని అపవాది ప్రార్థన తరువాత శోధించినాడు. ఈ రాయి అప్పుడుతో పోయిందా అంటే మరలా సిలువ దగ్గరికి వెళ్ళబోతున్నప్పుడు మరొక్కసారి వచ్చింది, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించుము అనేటటువంటిది శరీరంలో నుండి మళ్ళీ ఒకసారి వచ్చింది. ఆ టెంప్టేషన్, ఈ టెంప్టేషను సిలువను అవాయిడ్ చేస్తే బాగుండు అనేటటువంటి టెంప్టేషను సాతాను యొద్ద నుండి వచ్చినది. రెండవసారి పేతురు అంటాడు, అది నీకెన్నడూ కలగకుండును గాక అని చుట్టుపక్కల నుండి వచ్చినది. మూడోసారి తనలో నుండే వచ్చింది, అయినా ఈ గిన్నె లేకపోతే బాగుండు అని. సిలువ అవాయిడ్ అయితే బాగుండు అని అపవాది శోధన ద్వారా ఒకసారి వచ్చినది. ఈ సిలువ నీకెన్నడూ జరగకూడదు అని చుట్టుపట్ల సమాజము ద్వారా, చుట్టుపట్ల బయట నుండి, పరిసరాల నుండి, మనుషుల నుండి ఆ యొక్క అవాయిడ్ అయితే బాగుండు, అది వద్దు
అనేటటువంటి టెంప్టేషన్ వచ్చింది. మూడోది తనలో నుండే వచ్చింది, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించుము అని. సిలువను అవాయిడ్ చేసే టెంప్టేషన్. అది సాతానుడు పెడతాడు. అది చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి, నీ స్నేహితుల నుండి, నీతోనే నిన్ను ప్రేమించుచు ఉన్నటువంటి వారి యొద్ద నుండి పెడతాడు. ఇది వద్దులే, ఇది వద్దులే, ఇంత అవసరం లేదులే అని. కొన్నిసార్లు నీలో నుండే, నీ శరీరంలో నుండే, నీ ఆలోచనలో నుండే, నీ హృదయంలో నుండే సిలువ అవసరమా? సిలువ లేకపోతే పర్లేదు కదా, సిలువ లేకుండా ఉండదా అనేటటువంటి టెంప్టేషన్. నో, సిలువే మార్గం. ఇరుకు మార్గమే మార్గము, మరొక మార్గము లేదు. మరొక మార్గము లేదు అంటే ఉంది, కానీ అది జీవమునకు తీసుకుని వెళ్ళే మార్గము కాదు. ఈ మార్గమే మార్గము అంటే చాలా మార్గాలు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ అన్నీ కూడా జీవమునకు తీసుకెళ్లేది ఒకటే ఒక్క మార్గం. దారులన్నీ కూడా డెస్టినేషన్కే కాదు తీసుకెళ్లేవి, ఇది మాత్రమే. ఇరుకు మార్గమే, సిలువ మార్గమే, తగ్గించుకుని మార్గమే, సమర్పించుకున్న మార్గమే, ఏ మెట్టుకైనను దేవుని చెప్పిన దాన్ని చేయడానికి సంసిద్ధమగిన మార్గమే, విధేయత మార్గమే, ఈ లోకమును, ఈ శరీరమును, పాపమును త్వజించుకున్నటువంటి మార్గమే, మనల్ని మనము ఉపేక్షించుకున్నటువంటి మార్గమే, గమ్యమును చేర్చేటటువంటి మార్గం. ఎంత త్వరగా అపవాది సిలువ మార్గములో నుండి, ఇరుకు మార్గములో నుండి, తగ్గించుకొని విధేయత మార్గములో నుండి, సిలువను ఎత్తుకునే మార్గములో నుండి మనల్ని ప్రక్కన పెట్టి కంఫర్టబుల్ మార్గంలోనికి తీసుకుని వెళుతూ ఉంటాడు. యేసయ్యకే అపవాది తనతో ఉన్నటువంటి తన శిష్యుడు, తన శరీరము శోధించినట్లయితే మనల్ని ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా మనల్ని శోధించాడు. కాబట్టి సిలువను హత్తుకొని బ్రతకడము నేర్చుకోవాలంటే సిలువ మార్గాన్ని ఎన్నడూ విడువను. సాతానుడు ప్రలోభపెట్టిన, చుట్టుపక్కల వారు ఆశ చూపించిన, స్కోల్డ్ చేసిన, నో అది వద్దు అని చెప్పేసి బెదిరించిన, మనల్ని ఖండించిన, లేదంటే మనలో మన హృదయమే వద్దులే, ఎంత అవసరమా, అయ్యో నా వల్ల కాదు అని అనిపించిన, సిలువ మార్గమే మార్గము, దానిని హత్తుకొని జీవించిన ఎడల మేలు, గమ్యమునకు చేరతాం, జీవమును స్వతంత్రించుకుంటాం, దేవుని యొక్క రాజ్యమును మనము తీసుకుని వస్తాం, దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకుంటాం, దేవుని యొక్క రాజ్యములో పాలిభాగస్తులమగుతాం. నాకు కొంచెం మొక్కు చాలు, మొత్తం రాజ్యాలను నీకు ఇచ్చేస్తా. అప్పుడు రాజ్యము యేసుదవుతుంది, రాజ్యము దేవుని అవుతుంది. ఎంత షార్ట్ కట్ మెథడ్. కానీ అది దేవుని చిత్తము కాదు, అది నిలిచే మార్గము కాదు, అది స్థిరమైనది కాదు, అది సరైనది కాదు. కాంప్రమైజింగ్ ప్యాటర్న్. ఏం పర్లేదులే, చాలా విషయాల్లో దేవునికి లోబడుతున్నాం, ఈ ఒక్క విషయమేగా, ఏం కాదులే, దేవుని ఆత్మ మనతో ఉంటుంది అంటే ఉండదు. ఎందుకు ఉంటుంది? అన్కాంప్రమైజ్డ్ స్పిరిట్, గాడ్ స్పిరిట్. ద హోలీ స్పిరిట్ ఈస్ అన్కాంప్రమైజింగ్ స్పిరిట్. అనేక విషయాల్లో దేవునికి సమర్పించుకున్న ఈ చిన్నదే కదా, దేవుని ఆత్మాభిషేకం మాతో ఉండాలి అంటే నో. దిస్ ఇస్ అన్ అన్కాంప్రమైజింగ్ వే and uncompromising spirit, uncompromising God, and he is expecting uncompromising disciples to follow him. కాబట్టి మన స్థితి ఏ విధంగా ఉన్నది? అడుగుచున్నాము కానీ పొందుకొనడము లేదు, ఆశపడుతున్నాము కానీ అనుభవించడము లేదు, ప్రార్థించుచున్నాము కానీ ఫలములు చూడడం లేదు. ఎందుకు అనంటే సిలువ మార్గమును వదిలామేమో. సిలువ మార్గము మనల్ని మనము ఉపేక్షించుకుని మార్గము, దేవుని యొక్క మార్గం. కాబట్టి
ప్రార్థన చేస్తాం. సిలువను గూర్చిన వార్త అది వెర్రితనముగా కొందరికి అనిపించి అవసరం లేదు, నో ప్రాబ్లం, వేరే విధంగా కూడా బాగానే ఉంటుంది అంటే కానీ రక్షింపబడుచున్నటువంటి వారికి అదే మార్గం, అదే శక్తి, అదే నిరీక్షణ, అది మాత్రమే ఆశ్రయం, మరొకటి లేదు. కాబట్టి మరి ఇంతగా తగ్గించుకోవాలా, మరి ఇంతగా దేవునికి అప్పగించుకోవాలా, మరి ఇంతగా అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలా, మరి ఇంతగా ఎలా ఉండాలా అంటే అవును, అది మాత్రమే మార్గం. పర్లేదులే, మిగిలిన వారందరూ కూడా అనేకులు చేస్తూ ఉండినారు అని అంటే యేసు ఆ విధముగా బోధించినాడా, దేవుని వాక్యం ఆ విధముగా బోధించినదా అని మనం చూసుకునవలసిన వారమై ఉన్నాం. సిలువను గూర్చిన వార్త వెరితనము అని చెప్పి మనల్ని సైడ్ ట్రాక్ చేయడానికి టెంప్టేషన్ యేసునకు కలిగినది నీకు నాకు కూడా కలుగుతూ ఉండినప్పుడు దాన్ని ఏ విధముగా ఎదుర్కొంటున్నాం? ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నీకు లోబడతాను ప్రభువా, నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభువా, నా అహమును, నా స్వీయమును, నా గర్వమును, నా స్వనీతిని, నేను అనస్థానిని సంపూర్ణముగా నేను తగ్గించుకుంటాను ప్రభువా, నీకు అప్పగించుకుంటాను ప్రభువా. కష్టం వస్తుందని, నిందొస్తుందని, ఇబ్బంది కలుగుతుందని నేను నీతిని విడిచిపెట్టను, పరిశుద్ధతను విడిచిపెట్టను, నీ సన్నిధిని విడిచిపెట్టను, నీ యొక్క ప్రార్థనను విడిచిపెట్టను నాయన, నీ పాదాలను విడిచిపెట్టను ప్రభువా. అది ఎలాంటి పరిస్థితి అయినను నిన్ను, నీ నామమును నాయన విడిచిపెట్టేది లేదు, నీ పాదములు విడిచిపెట్టేది లేదు, నీ సన్నిధిని విడిచిపెట్టేది లేదు, సత్యమును విడిచిపెట్టేది లేదు, నీతిని విడిచిపెట్టేది లేదు, పరిశుద్ధతను విడిచిపెట్టేది లేదు. అది ఎట్ ఎనీ కాస్ట్, అది ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుంది అని అనిపించినప్పటికీ ఆ సిలువను మోయుటకు నేను సిద్ధమే ప్రభువా అని నువ్వు అన్నావా, దేవుని యొక్క రాజ్యముని యొద్దకు వచ్చును, దేవుని యొక్క అధికారము కిందకి మనం వస్తాం. దేవుని యొక్క ప్రభావము మన మీద, మనలో, మన ద్వారా కార్యము జరుగుతుంది.